అయ్యో రేవంత్ అన్న, అదేం లేదన్నా. ఇంకా జబ్బ సక్కగా కాలేదా నీకు? ఇట్లా ఇట్లా అని అంటున్నావు. అంటే ఆల్మోస్ట్ 5 years పుష్ప 2 చేసి అలవాటు అయిపోయింది సార్. ఆ నోట్లో కూడా జర్దా ఉన్నట్లుందిగా. అయ్యో సార్, ఇది జస్ట్ యాక్టింగ్, నాకు అసలు అలవాటే లేదుగా. నీ యాక్టింగ్ ఏమన్నా ఉంటే సినిమాలలో చెయ్యి, నా దగ్గర కాదు చెప్తున్నా. అందుకే కదా సార్ నా యాక్టింగ్కి బెస్ట్ నేషనల్ అవార్డు వచ్చిందే. అప్పటికెళ్ళే నీ కొమ్ములు పెరిగినాయి. నీ మామ చిరంజీవి చూడు, ఎంత ఎదిగినా కూడా అణిగి మణిగి ఉంటాడు. ఆయనను చూసి నేర్చుకోవా సార్. ఈ కోటింగ్ అంతా నాకెందుకు ఇస్తున్నారు? ముందు ఎందుకు వచ్చారో అది చెప్పండి సార్. కథ మొత్తం ఎక్కడిదక్కడ అయిపోయింది అనుకుంటే మొన్న గద్దర్ అవార్డ్స్లో వచ్చి మళ్ళా చిచ్చు పెట్టినావు. దేవుడా, నేనేం చిచ్చు పెట్టనన్నా? ముందుగాల నాకు ఈ ముచ్చట చెప్పు, ఆ డైలాగ్ ఎందుకు చెప్పినావే? డైలాగ్ చెప్తే తప్పేంటి సార్? డైలాగ్ చెప్పు, తప్పు లేదు, కానీ ఎవరిని ఉద్దేశించి ఆ డైలాగ్ చెప్పినావో ముందు అది చెప్పు నాకు. ఏంటన్నా మీరు మాట్లాడేది? ఏదో నోటికి టక్కున వచ్చేసింది చెప్పాను, దాంట్లో తప్పే ఉంది, దాంట్లో తప్పే ఉంది అని అడుగుతున్నా. ఏది ఒకసారి చెప్పు ఆ డైలాగ్ ఏందో. నా బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా గంగమ్మ తల్లి జాతరలో పొట్టేలు నరికినట్టు రప్ప నరుకుతా ఒక్కొక్కడిని. పుష్పరాజ్ అస్సలు తగ్గేదేలా. ఇందులో ఏముంది సార్? ఇందులో ఏముంది? లోతుగా ఆలోచించేటోళ్ళకే అర్థమవుతుంది ఆ డైలాగ్లో ఏమున్నదో. నాకంత లోతుగా ఆలోచించడానికి రాదు సార్.